హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మనం బండి మీద దొరికే అరటికాయ బజ్జీలాగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. అలాగే దాంట్లోకి మనం చట్నీ దొరుకుతుంది కదా, బజ్జీల్లోకి బోండాల్లోకి అలాగా, అది ఎలా చేసుకుందామో రెండు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇలా పచ్చి బనానా అయితే తీసుకున్నాను, అరటికాయను. ఈ అరటికాయను కొంచెం ఇలాగ ఘాటు ఉంటుంది కదా సైడ్కి, అలా అక్కడ ఘాటు పెడితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. అంత ఇబ్బంది పడాల్సిన పని లేదు, పీలర్తో కూడా తీయాల్సిన పని లేదు. సో అలాగ మొత్తం అంతా నేను పైన ఉన్న తొక్క తీసేసుకున్నాను. అలా తీసేసుకున్న దాన్ని వాటర్లో వేసేసుకున్నానండి. అవి ఎందుకంటే బయట పెడితే నల్లగైపోతాయని. అలాగే చట్నీ కోసం అనేసి ఇక్కడ ఆనియన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని, అలాగే ఒక టమోటా తీసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ని అలాగే టమోటా ముక్కను కూడా. ఇలా వీటిని కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఆనియన్, వెల్లుల్లి, టమోటాను, దాంతోపాటు మిర్చి వేయాలి. ఎండుమిర్చి ఉంటే వేయండి, లేదంటే కారం పొడి అయినా కొద్దిగా మీ రుచికి తగినట్టు వేసేసుకోండి, కొద్దిగా సాల్ట్. ఇవన్నీ వేసేసి మిక్సీ ఆడించేసేసేయండి. ఈ విధంగా అయితే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది చట్నీ. సరే, ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ మనము అరటికాయ బజ్జీల కోసం అనేసి ముందుగా కొద్దిగా శనగపిండిను, దానికి తోడు కొద్దిగా ఎక్కువ శనగపిండి తీసుకోండి. అందులో కాస్త హాఫ్ పార్ట్ అలాగా బియ్య పిండి తీసేసుకోండి, లేదా అంతకంటే తక్కువ తీసుకున్నాను పర్లేదు. అలాగే మీకు రుచికి తగినట్లుగా కొద్దిగా పసుపు, లైట్గా కాస్త కారము. ఎలాగో మనం చట్నీ చేసుకున్నాం కదా, అందుకు కొంచెం తీసుకున్నా సరిపోయిద్ది కారం పొడి, ఎందుకంటే చట్నీ ఉంటుంది కాబట్టి టేస్ట్కి బాగానే అనిపిస్తుంది. అలాగే కొద్దిగా వంట సోడా వేసేసుకోండి. అన్నీ సాల్ట్ వేసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇవన్నీ ఇలాగ మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొనేసి అన్నిటినీ బజ్జీకి ఎలాగైతే మనము మిక్చర్ని రెడీ చేసుకుంటామో ఆ విధంగా అయితే మీరు కలిపేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత నేను అరటికాయ ముక్కల్ని కొంచెం మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం చట్నీ చేసుకున్నాం కదా, దానికి పోపు పెట్టేసుకుందాము ఆలోపు. అందుకనేసి పోపు కోసం అనేసి నేను కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అందులో పోపు గింజలన్నీ వేసేసుకున్నాను, కొద్దిగా మిర్చి కూడా తీసుకున్నానండి. ఈ విధంగా పోపు కాగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి చట్నీలో ఈ పోపును వేసేసేసేయండి. అదంతా ఒకసారి కలియబెట్టేయండి. వేసిన తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, పచ్చివాసన అందుకు రాదు. పోపు వేసిన తర్వాత చూడడానికి బజ్జీలోకి మంచి కాంబినేషన్ అనిపిస్తుందండి ఈ చట్నీ. నేను హాస్టల్ దగ్గర ఉన్నప్పుడు హాస్టల్ పక్కనే ఒక అమ్మమ్మ తాతయ్య ఇలాగ బండిపైన చేసేవాళ్ళండి అరటికాయ బజ్జీలు. చాలా బాగుంటాయి. తిరుపతిలో వినాయక పీజీ అని లీలామాల్ దగ్గర, అక్కడ తినేదాన్ని. ఆ టేస్ట్ కోసం అనేసి ఈరోజు ఇలా చేస్తున్నాను. మేబీ ఎవరైనా మీకు ఇష్టమైతే బజ్జీలు ఇలాగ కమెంట్లో షేర్ చేసుకోండి. ఎవరైనా తిరుపతిలో లీలామాల్ దగ్గర తిన్న వాళ్ళైతే ఈ కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ అవ్వ తాత చేసే బజ్జీలు అయితే చాలా బాగుంటాయి, అరటికాయ బజ్జీలు స్పెసిఫిక్గా. మిగతావి కూడా చేస్తుంటారు. సరే, మనమైతే ఒక బాండిలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలాగా బజ్జీల్ని వేసేసుకున్న తర్వాత ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాగించాలండి. అలాగ వేగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఆయిల్ వెళ్ళేలాగా టిష్యూ పైన పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తానికి నేను అరటికాయ బజ్జీని చట్నీ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.